మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. జూలై నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ధనస్సు రాశి వారిని చూసుకుందాం. ఈ యొక్క నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వ్యాపారం వల్ల మంచి లాభాలు, ఏ పని చేసినా నెరవేరుట, విందు వినోదములు, వ్యవహారాలలో తీరిక ఉండదు. ఇంకా లక్ష్యాన్ని సాధిస్తారు. ఖరీదైనటువంటి వస్తువులు కొనుట, ఆదాయ వ్యయాలు సంతృప్తికరం, ఉత్సాహంగా పనులు సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తారు. మీ సమర్థతకు చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆదాయ వ్యయాలు అంటే వ్యయము అంటేనే ఖర్చు, ఆదాయ వ్యయాలు ఒకటే తీరుగా హెచ్చులుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయం ఎంతైతే ఉందో వ్యయం కూడా అంతే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పనిలో మంచి సహకారం లభించును. విదేశీ ప్రయాణాలలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. సకాలానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం చేత మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ యొక్క మన ధనుసు రాశి వారికి ఇక్కడ విషయం ఏమిటి అంటే శని భగవానుడు మీ ద్వితీయ తార దృష్టి పడుతూ ఉంది ఈ యొక్క నెలలోనే. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత నోరు అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. లేదు అనుకుంటే అద్భుతమైనటువంటి గొడవలు ఉన్నవి నెలలో అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. గొడవలు మాత్రం చాలా అయినవారా కానివారా అని కూడా ఉండదు, గొడవలు అయితే ఉన్నది ఈ నెలలో. ఈ రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే చేపట్టిన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎందుకంటే శని మీకు 3వ స్థానంలో ఉండడం చేత 3వ స్థానం సమాజం కనుక బాగుంది. మరి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కనుక గురుబలం తగ్గింది. మొన్నటిదాకా 2023 అయితే చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా వెళ్ళిపోయినాయి ముందుకు. మరి చాలా కాలంగా ఏదో వాహనం కొనాలి అనుకుంటే మాత్రం ఈ నెలలో కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతున్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్య సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన పరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలుగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా పరిష్కారం వైపుగా కూడా
వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ నెలలో బాగుంది, కొంత బాగాలేదు. కొంత బాగాలేదు అంటే మరి ఈ యొక్క శని భగవానుడు వక్ర దృష్టి వలన, శని భగవానుని వక్ర దృష్టి వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి కనుక మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్, శని భగవానుని పట్టుకోండి ఈ యొక్క ధనుసు రాశి వారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.